ఐటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న టాపిక్ వచ్చేసి భారతదేశం అంతా సంచలనం సృష్టించిన అతిపెద్ద అంశం, అది సిఏఏ యాక్ట్ 2019, అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. ఆ యాక్ట్ ఏంటో కాదు, పౌరసత్వ సభ్యత్వ సవరణ చట్టం 2019. లోక్సభ ఎన్నికలకు కొన్ని రోజుల్లో షెడ్యూల్ విడుదలవుతుందనే వార్తల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఊహించినట్టే 2019లో తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని అమల్లోకి తీసుకువస్తూ సోమవారం సాయంత్రం కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జాతీయ పౌరసత్వ సవరణ చట్టంపై కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా సిఏఏ అమలులోకి వచ్చినట్లు తెలిపింది. వాటిని నోటిఫై చేస్తున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందిన 4 సంవత్సరాల తర్వాత ఈ చట్టం అమల్లోకి రావటం చర్చనీయాంశమైంది. అసలు ఈ సిఏఏ యాక్ట్ గురించి మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాము. దీని గురించి మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ అయినటువంటి పి నరసింహులు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సార్తో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాము. సార్ నమస్తే సార్, వెల్కమ్ టు స్టూడియో సార్. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న అంశం ప్రస్తుతం అతిపెద్ద చర్చనీయాంశమైన టాపిక్ సిఏఏ యాక్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం సార్. దీని గురించి మరికొన్ని విషయాలు మా ప్రేక్షకులకు తెలియజేస్తారా? తప్పకుండా మేడం. ముందుగా వైటీవీ ప్రేక్షకులకు నమస్కారములు. సార్, అసలు ఈ పౌరసత్వ సభ్యత్వ చట్టం ఎప్పటి నుంచి సవరణ చేశారు, ఎప్పుడు అమల్లోకి వచ్చింది? ఎస్, ఈ పౌరసత్వ సభ్యత్వ సవరణ చట్టము మన భారతదేశ పార్లమెంటు 2019 డిసెంబర్ నెలన ఆమోదించడం జరిగినది. ఈ చట్ట ప్రకారం 2014 డిసెంబర్కు మునుపు ముఖ్యంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినటువంటి శరణార్థులకు ఈ చట్టము వర్తింపచేయడం జరిగినది. సార్, అసలు ఈ చట్టము మీరు చెప్పిన ఈ 3 దేశాలకు మాత్రమే, అంటే ఆ పౌరులకి మాత్రమే వర్తిస్తుందా? దీనికి ఏదైనా మినహాయింపు ఉందా సార్? ఈ చట్టానికి పరిమితులైతే మన కేంద్ర ప్రభుత్వం విధించడం జరిగినది. ఎవరైతే ఈ 3 దేశాల నుంచి వలస వచ్చినటువంటి ప్రజలు అనగా హిందువులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు మరియు క్రిస్టియన్స్ వరకు మాత్రమే ఈ చట్టాన్ని వర్తింపచేయడం జరిగినది. సార్, అసలు ఈ చట్టం వల్ల లాభాలు కానీ అలాగే నష్టాలు కానీ ఎలాంటి తిరస్కరణలు కానీ ఏమైనా ఉన్నాయా సార్? ఈ సవరణ చట్టం ద్వారా అత్యంత ప్రయోజనకరమైనటువంటి విషయాలు ఏమన్నా ఉన్నాయంటే, ఈ చట్టం సవరించక మునుపు ఆ 3 దేశాల నుంచి వచ్చినటువంటి ప్రజానికానికి ఎటువంటి లబ్ధి అనేది మన భారతదేశం నుండి ఉండేది కాదు. అంటే ఒక ఆస్తి కొనాలన్నా లేదంటే ప్రభుత్వం నుంచి ఏదైనా ప్రయోజనం పొందాలన్నా వీళ్ళని అనర్హులుగా ప్రకటించేవారు. కానీ ఈ కొత్త చట్టం ద్వారా మనం అంటే భారతదేశంలో సభ్యత్వం ఉన్నటువంటి పౌరసత్వం ఉన్నటువంటి ప్రజానికము ఎటువంటి ప్రయోజనాలు అయితే పొందుతాయో అదే రకమైనటువంటి ప్రయోజనాలు ఈ వలసలో వచ్చినటువంటి వారికి కూడా వర్తించడం జరుగుతుంది. సార్, అసలు ఈ చట్టము భారతదేశంలో ఉన్న వారందరికీ వర్తిస్తుందా, లేదంటే వేరే ప్రాంతాల వారికి ఏమైనా మినహాయింపు లాగా ఏమైనా ఉన్నదా? మన భారత ప్రభుత్వము కొన్ని ప్రాంతాల్లో వాళ్ళ సాంప్రదాయము, ఆచార వ్యవహారాలకు ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలగకోకుండా మన భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో అంటే షెడ్యూల్ 6లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలకు మినహాయింపు ఇచ్చింది. ఆ రాష్ట్రాలు ఏమంటే ఆ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలు, అన్నీ కాదు, రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలు మాత్రమే. దాంట్లో అస్సాం, మేఘాలయ, మిజోరాం, త్రిపుర లాంటి గిరిజన ప్రాంతాలకు మాత్రమే వాళ్ళ సాంప్రదాయాలు దెబ్బతినకుండా ఈ చట్టాన్ని మినహాయించడం జరిగినది.
సార్ అసలు ఈ పౌరసత్వ సభ్యత్వ చట్టాన్ని పొందడానికి ఏదైనా ప్రొసీజర్ ఉందా? ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశమే ఎటువంటి ఆధారాలు లేనటువంటి వలసదారులకు సభ్యత్వము ఇవ్వాలనే ఉద్దేశంతోనే రూపొందించడం జరిగినది. కాకపోతే ఎవరైతే భారత పౌరసత్వాన్ని కావాలని కోరుకుంటారో వాళ్ళు సంబంధిత జిల్లా కలెక్టర్ గారికి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ పెట్టుకోవడం జరుగుతుంది. సదరు అప్లికేషన్ని క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళు మన భారత పౌరసత్వానికి పొందడానికి అర్హులా కాదా అనేది సంబంధిత జిల్లా కలెక్టర్ గారు నిర్ధారించడం జరుగుతుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే సంబంధిత వ్యక్తులు ఎవరైతే భారత పౌరసత్వాన్ని అప్లై చేయాలనుకుంటారో వాళ్ళు వాళ్ళ దేశంలో ఏదన్నా సర్టిఫికేట్ ఇక్కడ కలెక్టర్ వారికి సమర్పించాల్సి వస్తుంది. అంటే అక్కడ నేటివిటీ సర్టిఫికేట్ కానీ లేదంటే ఏదన్నా ఒక ఐడెంటిటీ కార్డు పలానా ఎస్ అక్కడ నేను అంతకు మునుపు ఆ దేశ పౌరుణ్ణి అని చెప్పేసి ఏదైనా ఒక ఆధారు మన భారత ప్రభుత్వానికి కలెక్టర్ ద్వారా సమర్పించడం చేయాలి. తదనంతరం దాని మీద క్షుణ్ణంగా పరిశీలించి సదరు వ్యక్తి భారత పౌరసత్వానికి అర్హుడా కాదా అనేది నిర్ణయించడం జరుగుతుంది. సార్ అసలు ఈ వచ్చిన వలసదారులందరూ మన దేశానికి వచ్చారు కదా, అంటే వారు రావటం ఎలాంటి అంటే ఏదైనా ఆధారాలు లేకుండా రావటం ఏమైనా జరిగిందా? జనరల్గా ఏంటంటే ఒక దేశం నుంచి మరొక దేశానికి మనం పర్యటించాలంటే ఒక ప్రొసీజర్ ఉంది. అందరికీ తెలిసిన ప్రొసీజరే జనరల్గా ఏంటంటే ఫస్ట్ పాస్పోర్ట్ కావాలా, నెక్స్ట్ సంబంధిత దేశం యొక్క వీసా కావాలా. కానీ ఇప్పుడు ఏంటంటే మనం ఎవరికైతే పౌరసత్వం కల్పించాలనుకుంటున్నామో వాళ్లకు ఎటువంటి వీసాలు ఎటువంటి పాస్పోర్ట్ లేకుండా మన భారతదేశంలో నివసిస్తున్నారు కాబట్టి వాళ్లకు ఈ చట్టం ద్వారా లబ్ధి పొందాలని సవరించడం జరిగినది. మంచి ఉద్దేశమే, సరైనటువంటి ప్రయోజనం సదరు వ్యక్తులకు మన చట్టం ద్వారా సవరణ చట్టం ద్వారా లభిస్తుంది. సార్ అసలు ఈ చట్టాన్ని కొన్ని ప్రదేశాల్లో బాగా చర్చించుకుంటున్నారు కదా, దీనివల్ల ఏమైనా భయాలు ఏమైనా ఉన్నాయా? నేను కూడా ఈ మధ్యకాలంలో అక్కడక్కడ కొన్ని చెదురుమదురు ఘటనలు జరిగినట్టు న్యూస్ పేపర్ ద్వారా మన ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా చూస్తున్నాం. కానీ ఈ చట్టము కేవలం ఒక ప్రయోజనకరం కోసం సవరించడం జరిగింది. ఎవరైతే ఆ 3 దేశాల నుంచి వచ్చినటువంటి ప్రజలు ఎవరైతే శరణార్థులు ఉన్నారో అంటే అక్కడ అంతర్యుద్ధాలు లేదంటే ఆర్థిక పరిస్థితులు సక్రమంగా లేనప్పుడు జనరల్గా పక్క దేశాలకు వలస వస్తారు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఆ 3 ప్రాంతాల నుంచి కొద్దిమంది మన దేశంలో ఒక షెల్టర్ కోసం వచ్చారు. దానికి ప్రత్యామ్నాయంగా మన భారతదేశము వాళ్ళకు కూడా కొన్ని హక్కులు కల్పించి వాళ్ళను కూడా మన భారతదేశంలో భాగంగా తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ చట్టాన్ని సవరించడం జరిగినది. అంతేకాని దీని ద్వారా ఏ పౌరసత్వానికి ఏ మత వర్గానికి ఏ కుల వర్గానికి అంటే ఎవరికి ఇబ్బంది కలిగించేది కాదు. ఎస్ మేడం, అబ్జల్యూట్గా ఎవరికి ఇబ్బంది అనేది ఉండదు. కేవలం వాళ్ళు ఆ ప్రయోజనాలు ఆ గ్రూప్కి ఆ వలసదారుల ప్రయోజనాలు కాపాడడం కోసం మాత్రమే సవరించడం జరిగినది. అంటే దీనివల్ల ఉపయోగం జరుగుతుందంటారే కానీ నష్టం కాదు. అత్యంత ఉపయోగకరమైనటువంటి సవరణ ఇది. సార్ మా ఆహ్వానాన్ని మన్నించి మా స్టూడియోకి వచ్చి మాకు అలాగే మా ప్రేక్షకులకు ఎన్నో విషయాలు తెలియజేసినందుకు, ముఖ్యంగా ఈ సిఏ యాక్ట్ గురించి ఇన్ని విషయాలు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. నేను కూడా మీ ద్వారా మన వైటీవీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. చూశారు కదండి, ఇది ఈరోజు ప్రోగ్రాం. తిరిగి మరొక వ్యక్తితో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ నొక్కండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు తప్పకుండా వస్తుంది.